మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సిఐటియు ఆధ్వర్యంలో కడప కార్పొరేషన్ కార్యాలయం వద్ద టోకెన్ సమ్మె కార్యక్రమాన్ని చేపట్టారు. మున్సిపల్ కార్మికులకు పెండింగ్ ఉన్న వేతనాలు చెల్లించి మరణించిన కుటుంబంలో వారికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అడిషనల్ కార్మికులకు వేతనాలు పెంచి వారికి ఇన్సూరెన్స్ కల్పించాలన్నారు. సస్పెండ్ అయిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఇంకా ఈ టోకెన్ సమ్మె గురించి మరింత సమాచారాన్ని కడప కార్పొరేషన్ కార్యాలయం నుంచి మా కడప జిల్లా ప్రతినిధి షబ్బీర్ మరిన్ని వివరాలు అందిస్తారు. మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో కడప కార్పొరేషన్ కార్యాలయం వద్ద టోకెన్ సమ్మె కార్యక్రమం చేపట్టారు. ఈ టోకెన్ సమ్మె కార్యక్రమం నుంచి మనతో మాట్లాడడానికి సిఐటియు నాయకులు ఉంటారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రధానంగా ఈ టోకెన్ సమ్మె కార్యక్రమం ఎందుకు చేపట్టారు? ఈరోజు కడప కార్పొరేషన్లో దాదాపు 3 సంవత్సరాల నుంచి చనిపోయిన కార్మికులకి ఉద్యోగాలు ఇవ్వాలని, అలాగే రిటైర్డ్ అయిన కార్మికుల కుటుంబంలో ఆప్కాస్ ఉద్యోగం ఇవ్వాలని, చనిపోయిన కార్మికులకు సంబంధించిన వాళ్ళ కుటుంబంలో 5 సంవత్సరాలు అవుతారు. ఇంతవరకు కమిషనర్ కానీ అట్లాగే అధికారులు కానీ ఎటువంటి స్పందన లేదు. అలాగే ఈరోజు అడిషనల్ కార్మికులకు సంబంధించింది దాదాపు 6 సంవత్సరాలు అవుతుంది. 6 సంవత్సరాల నుంచి 12,000 రూపాయలతోనే బతుకుతున్నారు. ఈ వేతనాలకు సంబంధించిన విషయాల దాంట్లో అనేక మున్సిపాలిటీలలో కానీ ఈ అడిషనల్ కోవిడ్ కొత్త కార్మికులకు సంబంధించిన అంటే సిబ్బంది ఊరు పెరిగింది, సిబ్బందిని తీసుకున్నారు. వాళ్ళు వేతనం 12,000 రూపాయలతో ఎలా బతుకుతారు? వాళ్ళు అధికారులు ఎలా ఈ 12,000 రూపాయలు ఇవ్వాలనుకుంటారు? కలెక్టర్ గారు ఇచ్చిన సర్క్యులర్ ప్రకారంగా 19,065 రూపాయలు ఉంది. అట్లాగే ఇచ్చే ఈ రిటైర్డ్ అయిన కార్మికుల కుటుంబంలో ఈరోజు దాదాపు అనేక మంది ఈరోజు పర్మనెంట్ ఎంప్లాయీస్ రిటైర్డ్ అయితే వాళ్ళకి దగ్గర 5 లక్షలు, 10 లక్షలు, 40 లక్షలు ఎంతో డబ్బులు వస్తుంది జీతాన్ని బట్టి. ఆ డబ్బులకి రిటైర్డ్ అయితే ఏ ఆధారం లేకుండా వాళ్ళని బయటికి పంపించే పరిస్థితి. అలాగే ఇంకొక విషయం ఏమంటే ఈ చెత్త దాంట్లలో అన్ని మీడియాలలో పెద్ద ఎత్తున ఫోకస్ జరిగింది. ఈ మీడియాలలో కొంతమంది అందరు 16 మంది సస్పెండ్ అయినారు. సస్పెండ్ అయిన కార్మికులకు సంబంధించిన వాళ్ళను పర్మనెంట్ ఎంప్లాయీస్ని తీసుకోవడం జరిగింది. ఈ సస్పెండ్ చేసిన వాళ్ళు మిగతా వాళ్ళు ఆప్కాస్ కార్మికులు ఏం చేసినారు? ఈరోజు ఏ పాపం చేసినారు ఆప్కాస్ కార్మికులు? డబ్బులు కట్టించుకోకుంటే మీ మీద చర్యలు తీసుకుంటామని డబ్బులు కానీ కట్టించుకొని ఈరోజు ఆప్కాస్లోకి 6 నెలలు అవుతుంది. ఏం తిని బతుకుతారు ఆప్కాస్ వర్కర్స్ని? ఈరోజు అదే పర్మనెంట్ ఎంప్లాయీస్ సంబంధించిన వాళ్ళను తీసుకున్నారు. అంటే దీంట్లో స్కామ్ చేసిన వాళ్ళందరినీ డ్యూటీలోకి తీసుకున్నారు. కానీ ఇక్కడ పనిచేసే ఆప్కాస్ వాళ్ళు పని చెప్తే కానీ వీళ్ళు పోలా, దానికి సంబంధించిన కానీ వాళ్ళు చేయలేదు. ఈరోజు పర్మనెంట్ కార్మికులు ఉంటారు. పర్మనెంట్ కార్మికులకు సంబంధించిన విషయాలు దానిపైన ఈరోజు పెద్ద ఎత్తున వాళ్ళకు ఇబ్బంది జరుగుతుంది. ఈరోజు రిటైర్డ్ అయితే వాళ్ళకి బెనిఫిట్స్ లేవు. ఈరోజు పర్మనెంట్ కార్మికులకు సంబంధించిన అనేక రూపాలలో డిఏ లేదు, ఇంక్రిమెంట్ లేదు. ఒక ఇంక్రిమెంట్ 2019లో మాత్రం వేసినారు. ఇంతవరకు ఆ ఇంక్రిమెంట్ లేదు, పిఆర్సీ లేదు, కరువు భత్యం లేదు. ఎన్ని విషయాలు దాని మీద మేము పోరాటం చేస్తున్నాం. అలాగే ఇంకొక విషయం ఏమంటే చచ్చిపోయిన కార్మికులకు కానీ వెంటనే కానీ ఉద్యోగం ఇవ్వకుంటే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధమవుతామని సిఐటిగా తెలియజేస్తున్నాం. ఇదే టోకెన్ సమ్మె గురించి మనతో మాట్లాడి మరి కొంతమంది సిఐటి నాయకులు ఉంటారు. వాళ్ళని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రధానంగా ఏమని డిమాండ్ చేస్తున్నారు? మీ న్యాయపరమైన సమస్యలు పరిష్కరించకపోతే సిఐటి ఆధ్వర్యంలో భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతోంది? మేము ఈరోజు టోకెన్ సమ్మె చేయడానికి కారణం ప్రధానమైనటువంటిది మరణించిన కార్మికుల కుటుంబంలో ఉద్యోగం లేదు. ఇప్పటికే గత 4 సంవత్సరాలుగా కూడా ఉద్యోగం లేనటువంటి పరిస్థితుల్లో ఆ కుటుంబం రోడ్డును పడినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఇంటి యజమాని మరణించినప్పుడు ఆ కుటుంబానికి ఆదాయం లేనటువంటి పరిస్థితుల్లో తినే తిండి కూడా లేక రోడ్డును పడినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు రాష్ట్రం అంతా మరణించినటువంటి కార్మికులు అయితేనేమి, రిటైర్మెంట్ అయిన కార్మికులు ఆప్కాసుల రిటైర్మెంట్ కార్మికులకు కూడా ఆప్కాసు ఉద్యోగం వచ్చింది. మన కడప నగరంలో మాత్రమే రాలేదు, కడప కార్పొరేషన్లో మాత్రమే రాలేదు. ఎందుకంటే రోస్టర్ ప్రకారం చేయాలని చెప్పి ఎమ్మెల్యే చెప్తున్నారా లేకపోతే మినిస్టర్ చెప్తున్నారా తెలియనటువంటి పరిస్థితి. రాష్ట్రం అంతా ఇచ్చేసిన తర్వాత కడప కార్పొరేషన్లో మాత్రమే ఎందుకు పెండింగ్ పెట్టినారని మా డిమాండ్. ఖచ్చితంగా మాకు రావాల్సినటువంటి ఉద్యోగం రావాలా. అట్లాగనే అడిషనల్ కార్మికులు గత 6 సంవత్సరాలుగా కూడా 12,000 శాలరీతోనే పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు 12,000 శాలరీతో బతకాలంటే పెరిగినటువంటి నిత్యావసర సరుకులు అయితేనేమి, పెరిగినటువంటి రేట్ల ప్రకారం అయితేనేమి, ఎటువంటి
మనిషి కూడా 12,000తో బతికే పరిస్థితి లేదు ఈరోజు. అట్లాగని ఎస్ఎస్ రేట్స్ ప్రకారము వాళ్ళకి రావాల్సినటువంటి వేతనము 19,065 రూపాయలు. పక్కనే ఉన్నటువంటి మున్సిపాలిటీలలో కూడా 19,065 రూపాయలు వాళ్ళకి ఇస్తా ఉన్నారు. అలాగనే కార్పొరేషన్లో కూడా 19,065 రూపాయలు ఇవ్వాలని, అదేవిధంగా ఈఎస్ఐపిఎఫ్ కల్పించాలని, ఈఎస్పిఎఫ్ కల్పించాలని చెప్పి గత 6 సంవత్సరాలుగా మేము అడుగుతా ఉన్నాం. అయినా పట్టించుకునేటువంటి పరిస్థితుల్లో, గతిలేని పరిస్థితుల్లో ఈరోజు అనేక మంది కోవిడ్ కొత్త కార్మికులు మరణించినటువంటి సందర్భంలో వాళ్ళకి మట్టి ఖర్చులు లేవు, ఎటువంటి బెనిఫిట్స్ లేదు. ఆ కుటుంబం కూడా అల్లకల్లోల పరిస్థితిలో ఉన్నది కాబట్టి ఖచ్చితంగా వారికి కావాల్సినటువంటి కనీస ధర్మంగా ఏదో ఒకటి ఇన్సూరెన్స్ అయినా వాళ్ళకి చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాదు తొలగించినటువంటి కార్మికుల్ని ఇప్పటికే దగ్గర 8 నెలలు అయినటువంటి పరిస్థితి ఉంది. తొలగించినటువంటి కార్మికులను ముఖ్యంగా విధుల్లోకి తీసుకోవాలా. వాళ్ళకి పని చెప్పినటువంటి వాళ్ళు, వాళ్ళ మీద అజమాయిషీ చెలాయించినటువంటి వారిని మాత్రం విధుల్లోకి తీసుకుని వాళ్ళు బాగానే ఉండరు. ఎవరైతే కార్మికులుగా ఉండి వాళ్ళు చెప్పిన పని చేసినారో వాళ్ళు మాత్రమే నష్టపోయినారు. వాళ్ళని ఖచ్చితంగా ఈరోజు ముఖ్యంగా వాళ్ళని పనిలోకి తీసుకోవాలని చెప్పి పెద్ద ఎత్తున ఆందోళనకు కొనసాగించడానికి కూడా మేము వెనకాడట్లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకునేది ఒకటే, ఒకరికొక న్యాయం చేయొద్దు. అందరికీ ఒకే న్యాయం చేయి. అందరూ కార్మికులే, అందరూ వర్కర్సే. కాబట్టి మాకు న్యాయం చేసేంత వరకు ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని సిఐటిగా హెచ్చరించదలుచుకున్నాం. వెంటనే మున్సిపల్ శాఖ అధికారులు స్పందించి మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, లేని పక్షంలో సిఐటి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలను ఉధృతం చేస్తామని చెప్పి సిఐటి నాయకులు హెచ్చరిస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అన్సార్తో షబ్బీర్ శ్రేష్, టీవీ న్యూస్, ఉమ్మడి కడప, నంద్యాల జిల్లా.